సో వల్లిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు? బీన్స్ పుట్నాల వేపుడు అండి. బీన్స్ పుట్నాల వేపుడు. ఓకే ఓకే, మరి బీన్స్ పుట్నాల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ పుట్నాల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వల్లి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అండి. తర్వాత కొంచెం తాలింపు దినుసులు, 2 స్పూన్ తీసుకో, కొంచెం మంచాలు, తర్వాత కొంచెం కరివేపాకు అండి, జీలకర్ర. అది జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి కలిపి పౌడర్ చేసుకుంటామండి. పోపులో వేయడం? ఇది పోపులో వేయడానికి కాదు. ఓకే, ఇది ఓన్లీ తాలింపు అండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అట్లేం అక్కర్లేదు? ఏం అవసరం లేదండి. ఇది ఓన్లీ పుట్నాల ఫ్లేవర్తో కదా చేస్తున్నాము, ఇంకా ఆనియన్స్ వేస్తే బాగోదు. సో కాబట్టి ప్లెయిన్ ఓన్లీ బీన్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో బీన్స్ వేసేసుకుందాం, బాయిల్ చేసిన బీన్స్. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్నాం. ఒక కారం లాగా? ఒక కారం, వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి. సో వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. సో ఇవన్నీ వేయించేసారా? లేదండి, పచ్చివేనండి. పచ్చివి పొడి చేసి పెట్టుకున్నాం. సో మనకి ఇంకా కారం అంతా ఇదే? ఎండుమిర్చి ఇందులో వేసాం, ఇదే కారం అండి, ఇదే స్పైసీనెస్. ఓకే ఓకే. ఈ వంట మీరే ట్రై చేశారా ఇలాగా, లేకపోతే ఎక్కడైనా చూసారా? లేదండి, నేనే చేశాను. మీరే ట్రై చేశారు? నేనే చేశాను. మీరేమైనా వర్కింగ్ వల్లి గారు? వర్కింగ్ అంటే ఇంతకు ముందు చేసేదానండి టీచర్ గా. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత మానేశాను, చిన్న పాప కోసం అని. ఆమె స్కూల్ కి తీసుకెళ్ళడం రావడం సరిపోయింది. ఓ నైస్. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ టీచ్ చేసేవారా, లేకపోతే పిల్లలకి? ప్రైమరీ సెక్షన్ మొత్తం అన్ని చెప్తాను నేను. ఓకే ఓకే. ఇదే కర్రీకి సరిపడా కారం వేసుకోవాలండి. ఓకే. సో ఇందులో సాల్ట్ ఏం వేయలేదు కదా? ఇప్పుడు వేస్తాను, అంటే ఇది కొంచెం పచ్చివాసన పోవడం కోసం అని ముందు వేసాను. ఓకే. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్. కలిపేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలండి. అన్ని పచ్చివే వేసాం కదా, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీని కొంచెం ఫ్రై అయితే ఫ్లేవర్. కారం ఏమి ఉండదా? అంత ఏమి ఉండదండి, పిల్లలు తినేటట్టే ఉంటుంది. పిల్లలు తినేటట్టే. అదే ఎందుకంటే మీ పాప ఉన్నారు కదా, చిన్న పాప ఉన్న వాళ్ళు ఎలాగా అని నేను కొంచెం తక్కువ కారాలే వేస్తానండి. తక్కువ కారాలే వేస్తారు పిల్లల కోసం అని. వెరీ గుడ్. సో మీకు ఒకతేనా పాప? 2 అమ్మాయిలండి. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప 4th క్లాస్ చదువుతుంది. సో పేర్లు ఏంటి? అనూష, శిరీష. అనూష, శిరీష. వాళ్ళకోసారి హాయ్ చెప్పండి. అనూష, శిరీష మీ ఇద్దరికి కూడా హాయ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు. పేరేంటి? విజయ్ భాస్కర్ అండి. బాగుంది చూడ్డానికి, కలర్ఫుల్ గా. ఐ మీన్ ఆ ఎండుమిర్చి అంతా కూడా బీన్స్ కి కోటింగ్ లా పట్టేసింది. కోటింగ్ లా. ఇప్పుడు పుట్నాల పొడి వేసుకుందాం. ఓకే. సో ఇది ఒక టైప్ ఆఫ్ పొడి కూర లా వస్తుంది? పొడి కూర డ్రై లాగా వస్తుందండి. ఓకే ఓకే. అండ్ కొంచెం ఈ పొళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి అన్నంలో కలుపుకున్నా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సింపుల్ వంట. అవునండి. పొద్దుస్తమానం మీ అత్తయ్య చెప్పిన వంటలే చేయక్కర్లేదు, అప్పుడప్పుడు మీరు సొంతంగా కూడా చేయొచ్చు. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చాలు. సో మా అత్తయ్య లేనప్పుడు ఈటీవీ అభిరుచి చూసినవే చేస్తానండి. అవునా? అవునండి. ఓ అయితే అత్తయ్య లేకపోతే అభిరుచి? అవునండి. ఫిక్స్ అయ్యారా? బాగుంది. ఇదైతే డైలీ వస్తుంది కదండి. అవును. అది కూడా కాకుండా ఈ మధ్య ఏం చేస్తున్నాం అంటే రేపు రాబోయేవి కూడా ముందే చెప్పాను, చూసుకుంటున్నాం. సో అంటే కొన్ని సడన్ గా మనము పేస్ట్లు గానీ ఏమైనా రెడీ చేసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కదా ఒకసారి. ముందు చెప్తే ఇంపార్టెంట్ అయితే ముందే తెలుస్తుంది. ముందే తెలుస్తుంది కాబట్టి చక్కగా రెడీ చేసి పెట్టుకోవచ్చు, ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం. టైంకి మీరు చెప్పినవన్నీ రెడీ పెట్టేసుకొని చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో చూడగానే వెంటనే చేసేసుకోవచ్చు. సో అయిపోయిందండి. మధ్యాహ్నం వేడివేడిగా తినేస్తున్నాం అన్నమాట. వేడివేడిగా తింటే ఆరోగ్యానికి మంచిది ఎప్పుడైనా కూడా. సో బౌల్ అక్కడ ఉంది, ఇది బౌల్లోకి తీసేసుకుందామండి. అమ్మ లాంటి అభిరుచి
మా ఇంటికి పెద్ద మా అత్తయ్య. ఓ కవిత ఇంకా ఏమైనా చెప్తున్నారేమో అనుకున్నాను. లేదండి, సో అమ్మ లాంటి అభిరుచి, మీ ఇంటికి పెద్ద అత్తయ్య. అత్తయ్య. ఇది ఒక కవిత, ఆవిడ చెప్పింది, నాకు సంబంధం లేదు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బీన్స్ పుట్నాల వేపుడు అండి రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బీన్స్ పుట్నాల వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ పుట్నాల వేపుడు తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి కారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉడికించిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ పుట్నాల వేపుడు రెడీ.